ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి చాలా హానికరం. 2 సిగరెట్లు 1 క్వార్టర్ తెప్పం. నువ్వు నాకు కట్ చేయలేదా? సుల్తానా తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడికి రా? నేను ఆడుకుని వస్తా. మళ్ళీ ఆడుకుందురా, గుళ్ళోకి పోయిన తర్వాత ఆడుకుందు. ఓరి దుష్ట బాలక, నువ్వేం చేసావో నీకు తెలుసా? నేనేం చేశాను? నా తపస్సును భగ్నం చేసింది కాక నాకే ఎదురు మాట్లాడతావా? నిన్ను ఏం చేస్తానో చూడు ఇప్పుడు. ఏం చేస్తావంట? కోతిలాగా మార్చావా లేకుంటే కుక్కలాగా మార్చావా? ఏమైందంట? వస్తావు బాయ్. వస్తావు, నన్ను వెతుక్కుంటూ నువ్వే వస్తావు. ఎక్కడ పోయినావురా ఎంతసేపు? నాది. సర్లే రా. హలో, నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రారా. సరే సరే వస్తున్నా. నేను ఊరికి వెళ్తున్నా, నువ్వు ఇంటికి వెళ్ళి తినేసి పడుకో. సరేనా?
వస్తావు, నన్ను వెతుక్కుంటూ నువ్వే వస్తావు. ఇదంతా స్వామీజీ పనే. అర్జెంటుగా స్వామీజీని కలవాలి. నువ్వు ఎందుకు కొట్టావు? అట్లా కొట్టకూడదు. అట్లా నేను కొట్టాల్సినది ఫస్ట్. ఎందుకు రా కొట్టాడుతున్నారు? నీకు తెలుసు తాత, పక్క పో తాత. నేను రా సలీం రా. ఎందుకు తాత ఇటుకు వచ్చి కామెడీ వచ్చిన పో తాత. ఎందుకు రా నువ్వు కొట్టే? కొడితే బాగుండదు రాలే. నువ్వు కొట్టినా డాక్టర్ ఏం చెప్పారు? 4 hours గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు. స్వామీజీ నన్ను మామూలుగా మార్చిపోయాడు. చెప్తా. స్వామీజీ ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ పోయాడు? నా ఇక్కడ స్వామీజీ ఉండాలనే ఎక్కడ పోయినా? ఏమో తెలియదు తాత. ఇక్కడ స్వామీజీని చూసావా? చూడలేదు తాత. ఏంటిదంతా? చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు, ఇప్పుడేమో బాబాయ్కి రాయి. అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? స్వామీజీ ఇక్కడ లేడంటే ఎక్కడుంటాడు? అసలు ఎక్కడని వెతకాలి? స్వామీజీ దొరకకపోతే నా పరిస్థితి ఏంటి? అంటే నేను ఇలాగే ఉండిపోవాల్సిందేనా? ఎలాగైనా సరే ఆ స్వామీజీని వెతికి పట్టుకోవాలి. ఇక్కడ కూడా లేడే. అబ్బా ఆకలి అవుతుంది. జేబులో 1 రూపాయి లేదు. అన్న ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమో. ఆయన నన్ను గుర్తుపడతాడో పట్టాడో. జీవితాంతం ఇలా బతికే కన్నా చావడం మేలు. పెద్దయినా ట్రైన్ వచ్చేటట్టున్నాయా? అట్రా రావడానికి ఇదే ప్లేస్ దొరికిందే నీకు? ఎప్పుడు పటాల మీద వస్తా అంటారు. సత్యంత కష్టం ఏమొచ్చిందా యానికి? ఆ సామ్ పేరు ఏం పేరు? గుడి బయట అడిగింటే వశిష్ఠ స్వాముల వారు అన్నారు, అంతకు మించి తెలియదు. ఓ గాసామే. ఆయన స్వామి గురించి నేను కూడా విన్నాలే, చాలా విన్నా ఆయన గురించి. ఆయన ఈడే 350 కిలోమీటర్ల దూరంలో ఓబుల్కొని అన్నారు కదా, ఆడుంటారు. 150 కిలోమీటర్ల ఎట్లా పోవాలా? నేను నా దగ్గర డబ్బులు కూడా లేదు. పోయా పో స్వామి, పోతావు. ఇప్పుడు 150 కిలోమీటర్ల ఎలా పోవాలి? జోయిలో 1 రూపాయి లేదు. ఏం పెద్దనా ఏదో సమస్యలు ఉన్నట్టున్నావు, ఏం జరిగింది? మొత్తానికి ఇప్పుడు నీకు డబ్బులు కావాలంటావు.
ఇప్పుడు నేను ఇస్తానులే కానీ తర్వాత సంగతి ఏంటయ్యా? నా దగ్గరే ఉంది నాయన నా ప్రాణం తప్ప. నీ ప్రాణం తీసుకుని నేనేం చేసుకుంటాలే కానీ ఇదిగో ఈ డబ్బులు పట్టుకో, ఫస్ట్ నీ పని కానీ తర్వాత ఎప్పుడైనా ఇద్దులే. నేనేంటి ఇలా అమ్మాయిలాగా మారిపోయాను? ఈ స్వామీజీ వల్ల రోజుకొక రూపం మారిపోతున్నా. రేపెలా మారుతానో, అర్జెంటుగా వెళ్ళి స్వామీజీని కలవాలి. ఇదంతా కలనా? అర్జెంటుగా స్వామీజీని కలవాలి. లేరా నాన్న సేఫ్. స్వామి మీరు ఇక్కడ ఉన్నారా? స్వామి నన్ను క్షమించండి స్వామి. తెలుసో తెలియకో తప్పు చేశాను నేను. దానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా మీరు? నన్ను క్షమించి నా రూపం నాకు తిరిగి ఇచ్చేయండి స్వామి. తప్పులు ఎవరు చేయరు నాయనా, తప్పులు అందరూ చేస్తారు. నీ తప్పును నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఇంత దూరం వచ్చావో చూడు, అది చాలు నాకు. స్వామి ధన్యవాదాలు స్వామి, ఇంకప్పుడు ఇలా ఎవరు చేయండి స్వామి. స్వామి మీరు ఎక్కడుంటే మరి అక్కడ? నువ్వేంటి ఇక్కడ? నేను నీకు శాపం ఇచ్చాను కదా, నా శాపం నీకు పనిచేయలేదా? స్వామి మీరే స్వామి నన్ను మార్చింది. ఏంటి నేను మార్చానా? అసలేం జరిగింది? ఇలారా. నిన్ను కాపాడడానికి సాక్షాత్ ఆ శివుడే వచ్చాడా? ఓం నమ శివాయ. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా కలగని భాగ్యం నీకెలా కలిగింది? ఇది 12 సంవత్సరాల క్రితం మొదలైన ఒక శివభక్తుడి కథ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒకరోజు రాత్రి స్వామి ఏం స్వామి ఇంకా ఇంటికి పోలేదా మీరు? ఏం లేదు స్వామి, మా భార్య ప్రెగ్నెంట్ కదా, ఆరోగ్యం బాగుండాలని 3 రోజులు నిద్ర చేద్దామని వచ్చా స్వామి. అవునా? ఈసారి అబ్బాయి కావాలనుకుంటున్నారా అమ్మాయి కావాలనుకుంటున్నారా? మరి ఎవరు పుడితే ఏముంది స్వామి, ఎవరు పుట్టినా నాకు సంతోషమే. మన చేతులు ఏముంది స్వామి, అంతా ఈశ్వరుడి దయ. అంతేలే స్వామి, మనం ఏం చేయగలుగుతాంలే. సరే స్వామి, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. స్వామి జాగ్రత్తగా వెళ్ళి పడుకోండి, ఎడన్నా చీమలు కుట్టేవి మళ్ళీ. సరే స్వామి, నువ్వు కూడా జాగ్రత్త. శరణమయ్యప్ప.
ఎవరు ఉన్నారో చూడరా. ఎవరు లేరా? మా అన్న లేదు, చూసుకుందాం ఒకసారి. స్వామి, ఎవరు మీరు? ఏం చేస్తారు ఇక్కడ? స్వామి, ఇది నీకు అనవసరమైన విషయం, వెళ్ళిపో. గట్టిగా పట్టుకోరా, ఈయన వేస్తే గాని మాట్లాడు. నీ తండ్రి చేసిన త్యాగమే నీకు వరంగా మారింది. అందుకే సాక్షాత్తు ఆ శివుడే రావాల్సి వచ్చింది. ఎవరికి యాక్సిడెంట్ జరిగింది రాడా? ఎవరు రా గుద్దిని వీళ్ళని? ఒక బండి కూడా కనిపించడం లేదేడా? మనం ఏడే ఉన్నామా ఇప్పుడు దాకా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా బిరిగా. హలో పోలీస్ స్టేషన్. ఇన్ని రోజులు తపస్సు చేసినా నాకెందుకు కలగలేదు నీ దర్శన భాగ్యం శివ? నీకు కలగకపోవడం ఏంటి పాప? ఆ బాలుడికి దర్శనం ఇచ్చింది నీ రూపంలోనే కదా. ఓం నమః శివాయ. కలనా అన్నకలయాడు. ఎక్కడికి వెళ్ళావున్నా? చెప్పే పోయినా కదరా, ఊరికి వెళ్తారా? ఎంత కళ నిజమా?
వాళ్ళైతేనేమి నిజమైతేనేమి నేను బాగున్నా కదా. చికరి చికరి చికిరి 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 చికిరి.